హా, అందరూ వినాయక చవితి జరుపుకుంటున్నారా, అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ మన ఫ్రీ ఫైర్లో వినాయక చవితి ఎందుకు లేదురా? నేను ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాను, మనం కూడా వినాయకుడిని తెద్దాం, మన ఊర్లో పెడదాం, ధూమ్ ధామ్ చేద్దాం. ఏమంటారు? హా, అవునవును, నేను కూడా ఎప్పటి నుంచో వినాయకుడిని తెద్దాం అనుకుంటున్నాను. కానీ వినాయకుని పెట్టడం అనేది ఒక మాట, హా, తర్వాత మాట వచ్చేసి ఈ చందాలు ఎవరు తెస్తారా? మన ఫ్రీ ఫైర్ లో ఎవడైనా ఈ చందాలు వేస్తాడా చెప్పు? అవునరా. నాకైతే ఎవరు వేసినట్టుగా అనిపించట్లేదు. ఏమంటారా మావా? ఏమోరా, నాకు కూడా తెలీదు. ఏం చేస్తాం, మీరు ఏదంటే అదే వద్దుమరా. సరే, ముందుగా మనం చందా గురించి మాట్లాడుకోవాలి వినాయకుడి కోసం. అరే మధు, చెప్పు. అరే తరుణు, మీ ఇద్దరు కలిపి ఒకవైపు వెళ్ళండి చందాకి. అలాగే. సో నేను అలాగే ప్రసాద్ గడు ఒకవైపు వెళ్ళి చందా దండుతాం. ఏమంటారు? మామూలుగా లేదు కదా. సో మీకు మాకు కలెక్షన్ మొత్తం కలుపుదాం. చేతులు కలపండి. చీకటైపో చేతులు కలపమంటుండే. కలుపు. సరే, ఈసారి వినాయకుడిని తెచ్చి మనం ఊరు మొత్తం ధూమ్ ధామ్ చేద్దాం. యే హూ. మావా, చెప్పు. బైక్ లో సెటప్ ఎలా ఉంది? రే ఎవరన్నా ఈ పాటలు వింటే రూపాయి సందా అయినా వేస్తాడరా? దయచేసి ఆపరా, నీ బైక్ సెటప్ లని తర్వాత చూపెడదాం. రే మామా, కొత్త బైక్ రా, బుసారా అయితే వెళ్తే మినిమం ఉండాలిరా. ఏంట్రా నువ్వు? రే ఇప్పుడు ఆపే ఊరొచ్చిందిరా. రే ఆ బాబు సాంగ్ ఆపు. ఆగే. నువ్వు ఆపకపోతే నేనే ఆపేస్తారా? రే మనం చందాకి వెళ్తున్నాం, ఒకసారి గుర్తుంచుకో. ఈ ఊర్లో ఎవరైనా పాట వింటే దరిద్రంగా ఉంటది. బండి ముందు పక్కన పెట్టు. ఓకే. రే బండి పక్కన పెట్టమని రోడ్డు మీద పెట్టడం కాదురా. రే పక్కన పార్క్ చేయి అంటున్నాను. సర్లే బాయ్, చేస్తాంలే రే బాయ్. మావా, కొత్త ఊరికి వచ్చాం, మంచిగా జాగ్రత్తగా ప్రవర్తించడం నేర్చుకో. ఓకే. సరేనా? ఇప్పుడు మనం ప్రతి ఇంటికి చందాకి వెళ్తున్నాం. ఆ. నీట్ గా వినాయక్ చందా అని అడగాలి. ఆ? ఏమని అడుగుతావు? చెప్తున్నాను విను. చెప్పు. వినాయక్ చందే, రేయ్ వినాయక్ చందా, ఇలా- వినాయక్ చందే, ఇలా కాదురా. వినాయక్ చందా. అరే ఆగరా ఇలా కాదురా. రే మరి ఇంకెలాగ అడగాలి? వినాయక్ చందా అని నెమ్మదిగా నిదానంగా అడగాలి. మాకు ఇలా రాజు అరిచామంటే అడగాలి. పారిపోతారు. ఇప్పుడు గట్టిగా అరిచా పక్కన వాళ్ళు లేచిపోయి ఉంటారు. సరే, మాటలు చాలు కానీ పద వెళ్దాం. రే వీళ్ళు లేచిపోయినట్టుగా ఉన్నారా నీ అరుపులకి? ఆ? సరే నెమ్మదిగా అడుగు వినాయక్ చందా అని. సరే, ఏంటి వినాయక్ చందా? వినాయక్ చందే. రే బాబు కొంచెం మెల్లగా అడగండి బాబు, ఎందుకు ఇంత గొడవ పెడుతున్నారు? వినాయక్ చంద అంటే తెస్తాం కదా. అంటే మా వాడు సారీ అంకుల్. సరే గాని బాబు, మీదే ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? మా ఊరు పీపర్ అంకుల్. మేము బొమ్మ పెట్టాలనుకుంటున్నాం, వినాయకుడు బొమ్మ. చందా ఇవ్వగలరా? మంచిది బాబు, చాలా మంచి ఆలోచన. ఒలే, నా ప్యాంట్ జోబీలోని డబ్బులుంటే తీసుకురా. సరేనండి. మంచిది బాబు, ఇంకా కొంచెం అరవకుండా స్లోగా అడగండి, ఇస్తారు. మీ పెయింట్ జోబీలో డబ్బులు లేవు కానీ నా పోపుల డబ్బాలో ఉన్నాయి, నేను ఇస్తున్నాను. సరే ఇచ్చేసేయ్. రే అంకుల్ కి థ్యాంక్స్ చెప్పరా. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ ఆంటీ. Thank you, బాయ్. thank you. సరే జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే అంకుల్. రే నీకు ఆ ఓవర్ యాక్షన్ తగ్గించుకోరా అని చెప్తున్నాను. ఏమైందిరా? నీట్ గా థ్యాంక్స్ చెప్పడం రాదా? ఎందుకురా ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అంటూ ఉంటావు? అంటే గానీ ఏటి ఉండలేవు కదా అసలు నువ్వు. ఉండబట్టదరా నీకు? అరే ఆ? నేను నెమ్మదిగా అడగమని చెప్తున్నాను. ఇప్పుడు ఇది లాన్ ఉన్నారు, నెమ్మదిగా అడుగు. ఓకేనా? ఓకే. అంకుల్ అంకుల్. 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 అంటే అరే తలుపు కొట్టి ఎవరు తీయట్లే. అనట్లేదు. అరే వెళ్ళకరా రే. ఆగరా, రే, ఆగరా. వెళ్ళకు. ఆగిరా ఒకసారి. రే అలా వెళ్ళకు రే. అరే రే ఏంట్రా? అరే వద్దురా, అందుకనే వెళ్ళొద్దని చెప్పాను. బయట రా రే. లాన్ ఏం చేస్తున్నారా? రే ఏంట్రా అది? రే నీకు బిహేవ్ చేయడం రాదు, అలా వెళ్ళొచ్చా ఇంట్లోనికి? ఇప్పుడు వాళ్ళు అరే వస్తారు. రాయ్, ఎవరు రావాడు? ఉసిడు. ఎందుకు ఇంట్లోకి వచ్చారు? ఆ? అంకుల్ ఎలా పెడతారు ఇంట్లోకి వస్తారా? అంకుల్ నాకు తెలీదు. ఈడే రమ్మండు. అబద్ధం అంకుల్, ఇదంతా అబద్ధాలు చెప్తున్నాడు. వీడే వచ్చేసాడు ముందు. ఈడే రమ్మండు. రేయ్. ఈడు రావడం వల్ల నేను హే వచ్చాను. డార్లింగ్, అక్కడ చిన్న పిల్లలతో గొడవ ఏంటి? లోనికి రా ఆ, నువ్వు. వస్తున్నాను. సరే గానీ ఎందుకు వచ్చారు ఇక్కడ చెప్పండి. ఆ? అంకుల్ అంకుల్, వినాయక్ వినాయక్ చందా. చందా. చందా లేదు, ఏం లేదు. వెళ్ళండి రేయ్. వెళ్ళండి. పద వెళ్ళిపోదాం రే. ఆ, డేంజర్ గా పద. ఉన్నాడు రే. పదరా రే. ఏంట్రా నువ్వు తిక్క పనులన్నీ చేయకురా. నేనేం చేసా? సరే గాని ఇప్పుడు నేను అడుగుతా, నువ్వు సైలెంట్ గా ఉండు. ఓకే. ఓకేలే. హలో సార్, వినాయక్ చందా. హలో, రావట్లేదురా? ఇలాగ నెమ్మదిగా పిలిస్తే రాడ్రా. నాలాగా పిల్లడం నేర్చుకో. పిలమంటావా? సరే పిలు. వినాయక్ చందే, రే. వినాయక్ చందా, వినాయక్ చందే, వద్దురా రే. వినాయక్ చందా. రే లేచిపోయి. వస్తున్నాడు రే. ఎవరు మీరు? సారు, ఇలా మేము ఫ్రీ ఫైర్ అనే ఊరు నుంచి వచ్చాము. మాకు వినాయక్ చందా కావాలి. దేవుడు బొమ్మ పెడుతున్నాం వినాయక్ చందాకి, వినాయక చవితికి. రే. మాట్లాడుతుంటే లోనికి వెళ్ళిపోతున్నాడు. వినాయక్ చందే, వినాయక్ చందే. అబ్బా, నేను చదువుకుంటున్నప్పుడు ఎందుకు డిస్టర్బెన్స్ చేస్తున్నారు కానీ మీరు? ఆ? ఇంటికన్నా మా అమ్మా నాన్నలు ఎవరు లేరు, వెళ్ళండి. ఎవరు లేకపోతే నువ్వు ఉన్నావు కదరా తమ్ముడు, ఏం చేస్తున్నావు? రే వాళ్ళకి ఇష్టం ఉంటే వేస్తారు, లేకపోతే లేదు. వచ్చేసా నువ్వు వచ్చి. సరే. A few minutes later. రే ఒక్కటి చెప్తున్నాను విను, వాళ్ళకి కలిగితే ఇస్తారు, లేకపోతే లేదు. ఆ. మనం అడగడం మన ధర్మం అంతే, అంతకుమించి ఇంకేం చేయలేం. సరే గానీ ఇక్కడ ఆంటీ టీవీ చూస్తున్నట్టుగా ఉన్నారు. ఓరు బాబు, చెవులు పోతని. ఏటా టీవీ సౌండ్ అంత పెట్టింది ఆవిడ? పిలు ఒకసారి. ఆంటీ వినాయక్ చందా, అది అలానే పిలు. వినాయక్ చందా, ఆంటీ వినాయక్ చందా. ఆ,
అంటే వినాయక చందా ఏ ఎవరు మీరు? అంటే ఇంట్లో ఎవరు లేరు బాబు, ఎవరు లేరు. మీరు ఉన్నారు కదా అంటే 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 వినాయక చందా అంటే ఏ ఊరు బాబు మీది? ఏ ఊరు? అంటే పక్కూరు నుంచి వచ్చాం అంటే ఫ్రీ ఫైర్ అనే ఊరు మాది. వినాయక చందా కోసం వచ్చాం. ఓ పక్కూరేనా? పక్కూరైతే రేపు రండి. ఆ, సరేనా బాబు, ఎవరు లేరు, రేపు రండి. అంటే అంటే దూరం దూరం నుంచి నుంచి వచ్చామంటే వచ్చామంటే. ఒకసారి అర్థం చేసుకోండి అంటే మీరు కూడా ఏంటంటే అదే అర్థం చేసుకోండి. అరే యార్ వచ్చేసా, ఇంకేం చేస్తాం, వచ్చిరా రే. ఇలా ఎవరు వెయ్యట్లేదురా. ఏం చేద్దామంటే గట్టికి డబ్బున్నోడు ఇంటికి వెళ్దాం. ఒరే మామ బంగ్లా చూడరా ఎలా ఉందో, ఇతను అడుగుదాం. వినాయక చందే రే రే వచ్చాడు వచ్చాడు. ఎవరది? అంకులు మా ఊర్లో ఇలా బొమ్మ పెడుతున్నాం అంకుల్, వినాయక చందా కోసం వచ్చాం. మీరేమన్నా మాకు వినాయక చందా ఇవ్వగలరా? చెప్పండి అంకుల్. ఏంటి వినాయక చందా? మీరు బాగా తెలివైన వాళ్ళరా. ఒక్కొక్కడు గ్రూపులు కట్టేసి ఒకటి తర్వాత ఒకడు వస్తున్నాడు. లేదంకుల్, మాకు తెలుసురా ఎంతమంది ఇలా వస్తారో. వచ్చిన వాళ్ళే అరే ఇంత ముందు వేసాం మేము వినాయక చందా. అసలు ఇంకెన్నిసార్లు వస్తారు చెప్పండి? ఊరు నాన్న ఎక్కడొచ్చాను మేము. ఆర్ఎక్స్ నీకు వెయ్యాలనిపిస్తే ఇయ్యి, లేకపోతే మానే కోపం తెప్పించుకో. వినాయక చందాన్ని మర్యాదగా అడిగా మర్యాదగా ఇస్తే ఇవ్వు, లేకపోతే వద్దురా రే. డబ్బునంత మాత్రం సరిపోతురా రే. వచ్చి. దానం చేసే గుణం కూడా ఉండదు. ఇంకా ఓవర్ యాక్షన్ చూడు. ఎరా, ఎక్కువ మాట్లాడుతున్నావు. రే వచ్చి. అరే మామ ఎందుకురా అంత ఫైర్ అవుతున్నావు? మనం దేనికి వచ్చాం? వినాయక చందా కోసం వచ్చాం. అవును ఆ చందా కోసం వచ్చినప్పుడు మనం నెమ్మదిగా వాళ్ళు ఏమన్నా మనం తట్టుకొని నెమ్మదిగా వచ్చేయాలి అంతే. వాళ్ళు వేస్తే వేస్తారు, లేకపోతే లేదు. వాడంతా మాట్లాడుతున్నప్పుడు నేను ఎందుకు ఊరుకోవాలరా? మనం చెయ్యింది చేసినట్టుగా చెప్తే ఎలా ఉంటది ఎవరికైనా? కానీ మనం వచ్చామా? రేయ్. మనం వినాయక చందా కోసం మాత్రం వచ్చాం. అరే. వాడు ఓవర్ యాక్షన్ చేస్తే ఎందుకు ఊరుకుంటాం? చెప్పలే, వదిలేసే. ఇక్కడ ఉన్నారా, నేను అడుగుదాం. ఏడు ఎవడు చూడు డబ్బున్నోళ్ళ ఉన్నాడు. నేను అడుగుతా ఆగరా. అడుగు చూస్తా. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ యో మ్యాన్, హూ ఆర్ యూ? సార్. ఇలా మాది పక్క ఊరు సార్, అంటే పక్క ఊరు నుంచి వచ్చాం వినాయక చందా కోసం. అంటే వినాయకుడి బొమ్మ పెడుతున్నా కొంచెం. హలో హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, నీకు సెన్స్ లేదా? కారు కట్టడానికి ఎందుకు వస్తున్నావు? అంటే లేదు సార్, చెప్తున్నాను కదా వినాయక చందా. అరే పోరా, పక్కకి పో. అబ్బే. చందా లేదు ఏం లేదు, పో. అరే రే రే చందా అంట చందా, బొందగడికి. ఎక్కువ మాట్లాడుతురా. షిట్ యార్. మావా ఇచ్చాడు కదా చందా, గట్టిగా ఇచ్చాడా? రే వాడు నన్ను అన్ని మాట్లాడినా నువ్వేంట్రా? నేనేం మాట్లాడద్దన్నావు కదా. తెలివైనోడు. A few moments later. సరే మామ, బండికి పెట్రోల్ లేదురా, పెట్రోల్ కొట్టించాలరా. ఆ. అంకుల్ పెట్రోల్ కొట్టించు. మామా చందా కలెక్షన్ బానే వచ్చిందిరా ఈ రోజు మొత్తం. అవును. మన వాళ్ళకి కలెక్షన్ ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లే. వాళ్ళిద్దరు వెళ్ళారు కదా. ఓరు వచ్చినాడు రోయ్, బాగా వచ్చింది కలెక్షన్ ఈ రోజు. గట్టిగా ఇచ్చారు డబ్బులు. పదైదు ఇంటికి వెళ్ళి మాట్లాడు. సరే పద పద. రే మావా, అందరూ ఆల్రెడీ ఎంజాయ్ మూడ్ లో ఉన్నారా. మనం కూడా మన వినాయకుడిని ఫాస్ట్ గా తీసుకురావాలి కదా. అరే రే అడగడం మర్చిపోయాను. ఇంకా నువ్వు ఎంత తెచ్చారా చందా? చెప్పనే లేదే ఇంకా. అరే ఇంక చెప్పలేదు ఏంటి గురు నువ్వు? మొత్తం చెప్పినాం కదా నీకు పెసాదు. ఏది చెప్పబెట్టి నువ్వు. అంతా బానే ఉంది గురు, అంతా బానే ఉంది. ఏం కావరు పడకు. రేపు వెళ్ళి మనం బొమ్మను తెచ్చేద్దాం. ఇంకా అదొక్కటే మిగిలి ఉంది. ఏమంటారు? రే రే మామ వచ్చేసావరా రే. వినాయకుడి దగ్గరికి వచ్చేసాం. చూసుకో. రే, ఇక్కడ బండి, బండి. వచ్చేసా. మాస్టారు, మేము ఇలా ఫ్రీ ఫైర్ అనే ఊరు నుంచి వచ్చాము. ఇలా మాకు వినాయకుడు ఒకటి కావాలి, ఒక మంచి వినాయకుడు. రంగు రంగులుగా అందంగా మెరిసిపోయి ఎత్తు అంటే ఎలా ఉండాలి తెలుసా? హైట్ లో ఉండాలన్నమాట. మామూలు హైట్ కాదు, ఫుల్ హైట్ లో ఉన్న వినాయకుడు అయితే మాకు కావాలి. గొప్పగా అందంగా రంగు రంగులతో మెరిసిపోయిన వినాయకుడు మాకు ఇచ్చేస్తే ఒక్కటి చాలు. అర్థమైందా? సార్ ఒకసారి ఆగండి. రే ఏం మాట్లాడుతున్నారా నువ్వు? పర్యావరణానికి మనం మేలు చేయకపోయినా పర్లేదు కానీ కీడు చేయకూడదురా. ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? నేనేమన్నా తప్పనా మామ? అందమైన వినాయకుడినే ఇక్కడ అడిగాను. దానికి ఎందుకు నువ్వు ఇలా సీరియస్ అవుతున్నావు నాకు అర్థం కావట్లేదు. అలా కాదు. ఏదైనా అనరా, నాకైతే ఈ బొమ్మ లేదా ఆ బొమ్మ, ఆ రెండిట్లో ఏదైనా నాకు ఓకే. రే నేను చెప్పింది పూర్తిగా ఒకసారి విన్న తర్వాత మాట్లాడు. ఇందా నుంచి ఏదో చెప్తానంటున్నావు. చెప్పింది ఎట్లే చెప్పచ్చు కదా, పూర్తిగా చెప్తే అర్థం అవుద్ది కదా. నేను చెప్పేది ఏంటంటే దేవుడు ఎలా ఉన్నా దేవుడే. అంతేగా? మనం నిమజ్జనం చేసే టైంలో వాటర్ లో కలుపుతాం చూసావా? ఆ వాటర్ లో కలిసేటప్పుడు ఆ వాటర్ కలుషితం అయ్యి అందులో ఉండే ప్రాణులకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఇలా మనం చేయకూడదురా. అర్థమవుతుందా? అరే అవునా? దీనివల్ల నాకు ఇంత ఎఫెక్ట్ ఉన్నది తెలీదురా మామ, తెలీదు. మరి ఇప్పుడు రంగులు లేకుండా వినాయకులు ఉండవు కదరా, ఉంటే అందం రాదు కదా. మరి ఇప్పుడు నువ్వు ఏ వినాయకుడిని సెలెక్ట్ చేస్తావరా బాబు? రే అందాన్ని వెతికే టైంలో ఐశ్వర్యం దొరికిందిరా. చూడండి రా, అక్కడ ఉంది మన వినాయకుడు. అరే మామ, రెండు కళ్ళు చాలట్లేదురా. రే దేవుడంటే ఆసమాస అనుకుంటున్నావే నువ్వు. రే ఇంకా నేను కూడా ఆగలేను. పద తీసుకెళ్ళిపోతాం మన దేవుడిని. గణపతి బప్ప మోరియా
ఆదా లడ్డు చోరియా గణపతి బప్పా మోరియా ఆదా లడ్డు చోరియా ఉండ్రాళ్ళ గణపతికి జై బొజ్జ వినాయకుడికి జై సిద్ధి వినాయకుడికి జై గణపతి బప్పా మోరియా ఆదా లడ్డు చోరియా గణపతి బప్పా మోరియా ఆదా లడ్డు చోరియా అరే 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 ఆగండి రాగండి రే ఏమైందిరా రే మన బొజ్జ గణపతిని తీసుకెళ్తున్నాం గానీ పాటలు లేకుండా ఎలా రే ఎక్కడ దొరుకుతుంది ఓయ్ డీజే ఇప్పుడు మన బడ్జెట్ కి? అవును కదా రే మనం డీజే పెట్టాల్సిన అవసరం లేదురా మన బండిలో ఉన్న పాటలు వేసుకుని మనం ఆనందంగా గెంతుతూ వెళ్ళినా సరిపోతుంది వెయ్ ఇక మొదలెడదామా आपल्याला फक्त दोनच गोष्टी आवडतात गणपतीची गाणी आणि आपला लाडका चित्त